ತೆಲುಗು ಹಾಸ್ಯ ನಟ ಪೋಸಾನಿ ಕೃಷ್ಣ ಮುರಳಿ ಬಂಧನವಾಗಿದೆ. ಬಂಧನದ ವೇಳೆ ಪೋಸಾನಿ ಕೃಷ್ಣ ಮನೆಯಲ್ಲಿ ಹೈಡ್ರಾಮವೇ ಶುರುವಾಗಿದೆ. ಹೈದರಾಬಾದ್ನಲ್ಲಿರುವ ಪೋಸಾನಿ ಮನೆಗೆ ತೆರಳಿದ್ದ ಪೊಲೀಸರು ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ಬೆಂಬಲಿಗರಾಗಿರುವ ಪೋಸಾನಿ ಕೃಷ್ಣ ಸಿಎಂ ನಾಯ್ಡು ಮತ್ತು ಡಿಸಿಎಂ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಮೇಲೆ ನಟನ ಮೇಲೆ ಕಿಡಿಕಾರಿದ್ದಾರೆ. ಈ ವಿಚಾರಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತೆ ಬಂಧನಕ್ಕೆ ಮುಂದಾಗಿದ್ದಾರೆ. ಈ ವೇಳೆಯಲ್ಲಿ ಅವರ ಮನೆಯಲ್ಲಿ ಹೈಡ್ರಾಮವೇ ಉಂಟಾಗಿದೆ. ತೆಲುಗು ಹಾಸ್ಯ ನಟ ಪೋಸಾನಿ ಕೃಷ್ಣ ಅವರ ಮನೆಯಲ್ಲಿ ಹೈದರಾಬಾದ್ನಲ್ಲಿರುವ ಪೋಸಾನಿ ಮನೆಗೆ ತೆರಳಿದ್ದ ಪೊಲೀಸರು ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ಬೆಂಬಲಿಗರಾಗಿರುವ ಇವರು ಸಿಎಂ ನಾಯ್ಡು ಮತ್ತು ಡಿಸಿಎಂ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಮೇಲೆ ಕಿಡಿಕಾರಿದ್ದಾರೆ. ಜೊತೆಗೆ ಅವ್ಯಾಜ್ಯ ಪದಗಳಿಂದ ನಿಂದನೆ ಮಾಡಿದ್ದಾರೆ ಎನ್ನುವ ಆರೋಪ ಕೂಡ ಕೇಳಿ ಬರ್ತಾ ಇತ್ತು. ಈ ಹಾಸ್ಯ ಕಲಾವಿದ ಪೋಸಾನಿ ಕೃಷ್ಣ ಮುರಳಿಗೆ ಸಂಕಷ್ಟ ಉಂಟಾಗ್ತಾ ಇದೆ. ಬಂಧನದ ವೇಳೆ ಅವರ ಮನೆಯಲ್ಲಿ ಹೈಡ್ರಾಮವೇ ಉಂಟಾಗಿದೆ. ತೆಲುಗು ಚಿತ್ರರಂಗದ ಜನಪ್ರಿಯ ನಟ ಇವರು. ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಪೊಲೀಸರು ಪೋಸಾನಿ ಕೃಷ್ಣರವರನ್ನ ಹೈದರಾಬಾದ್ನ ನಿವಾಸದಲ್ಲಿ ಬಂಧನ ಮಾಡಿದ್ದಾರೆ. ಇವರು ಡಿಸಿಎಂ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಸೇರಿದಂತೆ ಇತರ ನಾಯಕರ ವಿರುದ್ಧ ಅವ್ಯಾಚ ಶಬ್ದಗಳಿಂದ ನಿಂದನೆ ಮಾಡಿರುವ ಆರೋಪದ ಮೇಲೆಗೆ ಇವರ ವಿರುದ್ಧ ಜಾತಿ ನಿಂದನೆ ಕೇಸ್ ದಾಖಲಿಸಿ ಈಗ ಪೊಲೀಸರು ಬಂಧಿಸಿದ್ದಾರೆ. ಪೊಲೀಸರು ಪೋಸಾನಿ ಅವರ ಬಂಧನಕ್ಕೆ ನಿವಾಸಕ್ಕೆ ತೆರಳುತ್ತಾರೆ. ನನಗೆ ಹುಷಾರಿಲ್ಲ, ಚಿಕಿತ್ಸೆ ಪಡಿತಾ ಇದ್ದೇನೆ, ಬರ್ತೇನೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಆದರೆ ಪೊಲೀಸರು ಸಮಾಧಾನದಿಂದಲೇ ಅವರಿಗೆ ಉತ್ತರ ಕೊಟ್ಟು ಬಳಿಕ ಅವರನ್ನ ಅರೆಸ್ಟ್ ಮಾಡ್ತಾರೆ. ಅವರ ಮನೆಯಲ್ಲಿ ಪೋಸಾನಿ ಅವರ ಬಂಧನದ ಬಳಿಕ ಅವರ ಪತ್ನಿಗೆ ನೋಟಿಸ್ ಕಳುಹಿಸಲಾಗುತ್ತೆ. BNS ಸೆಕ್ಷನ್ 196 ಮತ್ತು 111 BNS ಕಾಯ್ದೆಯಲ್ಲಿ ಪ್ರಕರಣ ಕೂಡ ದಾಖಲಾಗಿದೆ. ಈಗ ಆರೋಪಿಯ ಮೇಲೆ ಈ ಜಾತಿ ನಿಂದನೆ ಕೇಸ್ನಲ್ಲಿ ಈಗ ಕೇಸ್ ದಾಖಲಾಗಿದೆ. ಈ ವಿಚಾರದಲ್ಲಿ ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ಕಾರ್ಯಕರ್ತ ಮುಖಂಡರಿವರು ಈಗ ಡಿಸಿಎಂ ಮತ್ತು ಸಿಎಂ ಆಗಿರತಕ್ಕಂಥ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಮತ್ತು ಡಿಸಿಎಂ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಮೇಲೆ ಅವ್ಯಾಚ ಶಬ್ದಗಳನ್ನು ನಿಂದನೆ ಮಾಡಿದ್ದಾರೆ ಎನ್ನುವ ಆರೋಪದ ಮೇಲೆಗೆ ಈಗ ಜಾತಿ ನಿಂದನೆ ಕೇಸ್ನಲ್ಲಿ ಈಗ ಪೊಲೀಸರ ಕೈವಶವಾಗಿದ್ದಾರೆ. మీకు నోటీస్ ఇస్తున్నాం సార్. మాకు అరెస్ట్ చేస్తున్నాం, నోటీస్ ఇస్తున్నాం. నోటీస్ తీసుకోండి మేడం, నోటీస్ తీసుకోండి మేడం. తీసుకోండి మేడం, మీరు అరెస్ట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. మేము ఏం రౌడీజం చేయలేదు సార్. అదే నూపుతానంటే అదే మాకు భయం, అందుకే ఉన్నాం. టెన్షన్ ఏం లేదు మేడం, నేను చూసుకుంటాను మేడం. ఆయన టేక్ కేర్, ఆయన అన్ని విషయాలు మేము జాగ్రత్త చూసుకుంటాం. అమ్మా ఆయనకి టాబ్లెట్స్ ఏయవో తెలియదు. నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వస్తా. అందుకే సార్ మేము అరెస్ట్ చేస్తున్నాం సార్, మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. మా డ్యూటీగా చేతులు ఎక్కడ ఒకటి వినండి సార్, ఆపరేషన్ మా కోఆపరేట్ చేయండి. మీరు పేషెంట్ కూడా ఆపరేషన్ చేయాలా? పేషెంట్ పోలీసు మీ ఇంటి కదా కేసు ఉంటే ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టు ఇండియాలో ఎక్కడైనా మీకు అరెస్ట్ చేసే అధికారం మాకు ఉంది. మీరు ప్లీజ్ చెప్పేదండి, పోలీస్ కి BNSS యాక్ట్ నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వస్తా. అందుకే సార్ మేము అరెస్ట్ చేస్తున్నాం సార్, మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. మా డ్యూటీగా చేతులు ఎక్కడ ఒకటి వినండి సార్, ఆపరేషన్ మా కోఆపరేషన్ చేయండి. మీరు పేషెంట్ కూడా ఆపరేషన్ చేయాలా? పేషెంట్ చేయండి. పోలీసు మీ ఇంటి కదా కేసు ఉంటే ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టు ఇండియాలో ఎక్కడైనా మీకు అరెస్ట్ చేసే అధికారం మాకు ఉంది. మీరు ప్లీజ్ చెప్పేదండి, పోలీస్ కి BNSS యాక్ట్ నోటీసు పంపిస్తే నేను
హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని కంప్లీట్ వస్తా అదే సార్ మేము అరెస్ట్ చేస్తున్నాం సార్, మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే నువ్వు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది అంతే. మా డ్యూటీకి అబ్జెక్ట్ చేస్తున్నాం. చేతులు పెట్టినా ఒకటి వినండి సార్, అదే అది నొక్కుతా అంటారు, అదే కదా మాకు భయం, అందుకే ఉన్నాం. మొత్తం టాబ్లెట్ ఇస్తా మీరు ముందు పట్టేసుకున్నా లేదు, టెన్షన్ ఏం లేదు మేడం, నేను చూసుకుంటాను మేడం. ఆయన టేక్ కేర్, ఆయన అన్ని విషయాలు మేము జాగ్రత్త చూసుకుంటాం. అమ్మా ఆయనకి టాబ్లెట్స్ వేయవో తెలియదు, నేనే లేదు, ఇస్తాను లేదు. అన్ని నేనే ఇస్తాను.